నిన్న ఒక ఐఫోన్ ఒక గుడికి వెళ్ళి గుడిలో కానుకలు సమర్పించేటువంటి సమయంలో తమిళనాడులోని తిరుపోరూరులోని శ్రీకంద స్వామి ఆలయంలో ఐఫోను హుండీలో పడిపోయింది. హుండీలో ఐఫోన్ పడిపోయిన తర్వాత ఆ ఐఫోన్ నాకు కావాలి అని అది అనుకోకుండా పడింది కాబట్టి తిరిగి నాకు ఇవ్వాలండి అంటూ ఆ భక్తుడు గగ్గోలు పెట్టాడు. అయితే గుడి నిబంధన ప్రకారంగా ఒకసారి హుండీలో పడిన ఏది కూడా తిరిగి ఇవ్వడానికి అవకాశం లేదు అని అక్కడ ఆలయ అధికారులు చెప్పాల్సి వచ్చింది. హుండీలో ఐఫోన్ పొరపాటున పడినా సరే తిరిగి ఇవ్వబోమన్న ఆలయ అధికారులు, కంగుతున్న ఐఫోన్ యజమాని. ఆశ్చర్యంగానే మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కానుకలు సమర్పించినప్పుడు హుండీలో అనుకోకుండా పడిపోయేటువంటి వస్తువులు ఏవైనా సరే ఒక్కసారి హుండీలోకి వెళ్తే అది సమర్పించినట్టే, తిరిగి ఇవ్వడం చెల్లదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏవైనా పరిహారం వీలవుతుందా అన్నది పరిశీలిస్తాము అంటూ ఆలయ అధికారులు చెప్పారు. దానికి కేరళలో ఒక ఉదాహరణ కూడా చెప్పారు. గతంలో కేరళలో ఇలాంటి ఘటన జరిగింది. ఒక మహిళ తన దగ్గర ఉన్నటువంటి కానుక ఒక నగ సమర్పించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాంతోపాటు అదనంగా మరొక నగ కూడా అందులో పడిపోతే హుండీలో తిరిగి ఆమెకి చెల్లించే అవకాశం లేకపోవడంతో ఆమెకి నష్టపరిహారం కింద ఆలయ అధికారులు వేరే మార్గంలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. కానీ ఆ హుండీలో పడినటువంటి నగను మాత్రం తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఐఫోను అదే పరిస్థితి. ఐఫోన్ హుండీలో పడిన తర్వాత తిరిగి తీసి ఇవ్వడం సాధ్యం కాదు. హుండీలో పడిందంటే సమర్పించినట్టే, సమర్పించినవి తిరిగి చెల్లించడం సాధ్యం కాదు అంటూ నిన్న చెప్పినది ఒక ఇంట్రెస్టింగ్ కథనంగా కనిపిస్తుంది.